ప్రస్తుతం ఏంటి అక్కడ తాజా పరిస్థితి? వచ్చిన బీఆర్ఎస్ నేతలందరూ కూడా వెళ్ళిపోయారా, ఇంకా ఉన్నారా? అప్డేట్స్ ఏంటి? సాయి, ప్రస్తుతం మనం ఏఐజీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ దగ్గర చాలా ఉద్రిక్తమైన పరిస్థితి, టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ కు సంబంధించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందిందనే వార్త దవనంలాగా వ్యాపించడంతో పాటు అక్కడ ఉన్నవారంతా సోషల్ మీడియాలో కూడా అది చక్కర్లు కొడుతున్న పరిస్థితుల్లో మా కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ కావచ్చు, మరికొంతమంది కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు కావచ్చు, చాలా మంది ప్రజాప్రతినిధులంతా కూడా వచ్చి మీడియాకు ఒక బ్రీఫింగ్ అయితే ఇవ్వడం చూస్తున్నాం. అయితే అఫీషియల్ గా హాస్పిటల్ కి సంబంధించిన హెల్త్ బులెటిన్ ఏది ఇప్పటి వరకు బయటికి రాలే. కానీ వీరందరూ కూడా చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పిన విషయం ఏంటంటే తను నిజానికి చాలా క్రిటికల్ పొజిషన్ లోనే ఉండే. మధ్యాహ్నం హార్ట్ అటాక్ వస్తే వెంటనే ఇక్కడికి ఏజీకి అయితే తరలించారు. ఇక్కడ నుంచి డాక్టర్లు మెరుగైన వైద్య సదుపాయాలు అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం కూడా ఐసీయూలో ఉన్నాడు, రెస్పాండ్ అవుతున్నాడు. అందరూ కూడా స్పష్టంగా అతను చనిపోయిందని సోషల్ మీడియాలో అదేవిధంగా కొన్ని మీడియా ఛానల్స్ లో చనిపోయిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో వారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఫ్యాక్ట్ చెక్ చేయకుండా ఇలాంటి వార్తలు బయటికి పంపించడం వల్ల ప్రజలు గందరగోళానికి గురయ్యే పరిస్థితి ఉందని చెప్పి వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా చాలా స్పష్టంగా చెప్పిండు, డాక్టర్లు చాలా చక్కగా ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు, ఇంకా ఒక 48 గంటలు అబ్జర్వేషన్ లో పెట్టాలి, ఎందుకంటే తనున్న పొజిషన్ అట్లాంటిది, చాలా క్రిటికల్ పొజిషన్ లో ఐసీయూలో చికిత్సలు అయితే అందిస్తున్నారని చెప్తున్నారు. అయితే దీనిపైన ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైతే అభిమానులు ఉంటారో, కుటుంబ సభ్యులు ఉంటారో, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేయడం